హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 400 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా జీనోమ్ వ్యాలీలోని వివింట్ ఫార్మా కేంద్రంగా విస్తరణ చేపడుతున్నారు. 1000 మంది ఉద్యోగులకు అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ప్రకటన చేశారు. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపైన ప్రపంచ బ్యాంకు సంసిద్ధతగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ప్రపంచ బ్యాంకు ఒక రోడ్ మ్యాప్ను రూపొందించింది. ఈ సందర్భంగా ప్రధానంగా నైపుణ్య అభివృద్ధి, రిచ్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్, హెల్త్ ప్రొఫైల్ వంటి భాగస్వామ్యంలో సంప్రదింపులు జరిగాయి. ఒలింపిక్స్లో ఆటగాళ్లకు అభినందనలు వెల్లువల వచ్చేలాగా సో క్యూట్ అన్న మెసేజ్లు పోటెత్తాయి. ఆ కారణంగా ఆమె రైఫిలే దాన్ని మొత్తం కార్టూన్ క్యారెట్లో హలో కిట్టి పిల్లి బొమ్మలతో గులాబీ రంగుతో నింపేసింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్లో కాంస్య పతకము గెలిచింది. దానికంటే ఆ కిట్టి పైన ఆమెకు ప్రేమ ఎక్కువగా ఉంది. ఈమె పేరే చైనా అమ్మాయి జాంగ్ ష్యూంగ్యూ. తెలంగాణ కళాకారుడికి జాతీయ చేనేత పురస్కారం అనేది లభించింది. ఢిల్లీలో విజ్ఞాన భవన్లో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడానికి చెందిన కళాకారుడు కర్నాటి ముఖేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023 సంవత్సరానికి అందుకున్నారు. ఉపరాష్ట్రపతితో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి రచనా షా ఆయనను శాలువాతో సత్కరించి 2 లక్షల రూపాయల నగదును అందజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ చేయవచ్చని పరిశోధకులు అమెరికాలోని మేయో క్లినిక్ పరిశోధకులు నోవాకి తకహషి జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తనకు తానుగా రోగ నిర్ధారణ చేయడానికి కాకుండా అనుభవజ్ఞుడైన రేడియాలజిస్టులకు సహాయకారిగా ఉపయోగించాలని ఆయన వివరించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు ఎంఆర్ఐ స్కాన్ను ఉపయోగిస్తారు. ఈ స్కాన్ను విశ్లేషించి ఖచ్చితమైన ఫలితాలను చెప్పడం అనుభవజ్ఞులైన రేడియాలజిస్టులకే సాధ్యమవుతుందని, ఎంఆర్ఐ స్కాన్లో పిఐ రాడ్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఈ పిఐ రాడ్స్ను ఎంఆర్ఐ స్కానింగ్లో ఉపయోగిస్తారు. ఈ స్కోరుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదంగా ఎక్కువగా ఉందని భావించవచ్చు, కానీ వ్యాధిని ఇలా నిర్ధారించడము, వారికి ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేదోడు వాదోడుగా ఉండటము తకహషి వివరించారు. నాడీ కణాలు వేగంగా ఎదిగితే అనర్థమే అంటూ బెల్జియం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సింగాప్1 అనే జన్యువు న్యూరాన్లను నెమ్మదిగా ఏళ్ల తరబడి జరిగేటట్లుగా చేస్తుంది. అయితే ఈ జన్యువులు మార్పులకు లోనైతే ఎదుగుదల వేగం పెరిగి బుద్ధిమాంద్యం, ఆటిజం వంటివి సంభవిస్తాయి. ఈ రుగ్మతల వల్ల సమస్య పరిష్కార శక్తి, అభ్యసన సామర్థ్యం తగ్గుతాయి. తోటివారితో సంభాషించడం, కలివిడిగా ఉండటం వంటి లక్షణాలు దెబ్బతింటాయి. చేసిన పనే చేయడం వంటివి ఆటిజంతో సంభవిస్తాయి. ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఈ అంశాలు నిర్ధారణ అయ్యాయి. దీనివల్ల కొత్త చికిత్సా విధానాలు, ఔషధాలు కనుగొనడం వీలు కానుంది. గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన రత్న అవార్డు అనేది రానుంది. రాష్ట్రీయ విజ్ఞాన్ యువ పురస్కారాలను ప్రకటించిన కేంద్రము శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నవ్యావిష్కరణలు కృషి చేసే వారి కోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్ అవార్డులను పలువురు ప్రముఖులకు ఎంపికయ్యారు. వీరిలో జీవ రసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను, మరో 18 మంది విజ్ఞాన్ యువ పురస్కారాలను, ఇంకో 13 మంది విజ్ఞాన్ శ్రీ పురస్కారాలను అందుకోనున్నారు. విజ్ఞాన్ టీమ్ అవార్డు చంద్రయాన్ 3
బృందం సొంతం చేసుకునుంది. ఈ నెల 23న ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ప్రదానం చేస్తారు. ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం పొందింది. ఆర్థిక బిల్లు 2024ను లోక్సభ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు చర్చ కోసం రాజ్యసభకు వెళ్లనుంది. దాన్ని తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదు. 14 రోజుల్లోగా ఆ సభ బిల్లు ఆమోదముద్ర వేయకపోతే అది ఆమోదం పొందినట్లుగానే భావిస్తారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్థిరాస్తిపై మూలధన రాబడి పన్ను నిబంధనలను ప్రభుత్వం సవరించిన అనంతరం తాజా ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ప్రభుత్వం తాజా సవరణలతో ప్రభుత్వం పునరుద్ధరించినట్లయింది. లోక్సభ గత వారం ఆమోదించిన వ్యయ బిల్లు నవంబర్ 2, 2024, జమ్మూ కాశ్మీర్ వ్యయ బిల్లు నంబర్ 3, 2024ను నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ పింఛన్ వ్యవస్థ నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి పాత పింఛన్ పథకానికి మారేందుకు ఇచ్చిన గడువు పెంచితే ప్రతిపాదన ఏది లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో గురువారం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దాని స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. నేపాల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం అనేది జరిగింది. 4 చైనీయులతో సహా 5 దుర్మరణం పాలయ్యారు. సముద్ర జలాల తాపం పగడపు దీవులకు శాపం అంటూ గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని, అయితే గ్రేట్ బారియర్ రీఫ్లో గత 400 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిలో వేడెక్కాయని, దీంట్లో పగడపు దీవులు, కోరల్ ఐలాండ్స్ వర్ణరంజితమైన జలచరాలకు నిలయాలు, అద్భుతమైన జీవవైవిధ్యం ఇక్కడ కనిపిస్తుందని, తమ అధ్యయనం కోసం 1618 నుంచి 1995 వరకు, 1900 నుంచి 2024 వరకు సముద్ర జలాల ఉష్ణోగ్రతలను సేకరించి పరిశీలించినట్టు వెల్లడించారు. 1960 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి నెల వరకు ఇవి అధికమవుతున్నాయని ఈ ఉష్ణోగ్రతలు గురించి పరిశోధన చేశారు. మునిగిన ఓడలో 19వ శతాబ్దపు మదిర. దక్షిణ స్వీడన్ ప్రాంతం సముద్రాన గతంలో ఎప్పుడో మునిగిన ఓ ఓడ శిథిలాల్లో 19వ శతాబ్దానికి చెందిన దాదాపు 100 బాటిళ్ల మద్యమును కనుగొన్నారు. తమ అనుమతి లేకుండా దీన్ని ఎవరు బయటకు తీయవద్దని స్వీడన్ అధికారులు హెచ్చరించారు. సముద్ర పడుగున శిథిలమైన ఓడను 2016లో గుర్తించినప్పటికీ పోలాండ్కు చెందిన స్కూబా డైవర్లు జూలై 11న ఈ విలువైన మద్యాన్ని కనుగొన్నారు. దక్షిణ స్వీడన్లోని బాల్టిక్ సముద్రం తీరాన 190 అడుగుల లోతులో దీన్ని గుర్తించారు. ఈ మద్యాన్ని పరీక్షించేందుకు నిపుణులు స్కూబా డైవర్ల ఒత్తిడి తెస్తుండగా 1850 ప్రాంతానికి చెందిన భావిస్తున్నట్టుగా మునిగిన ఓడను పురాతనకు చెందినదిగా అది భావిస్తున్నారు. మునిగిన ఓడను పురాతన అవశేషంగా ప్రకటించిన స్వీడన్ అధికారులు వెలికితీతకు ససేమిరా అన్నారు. ఈ మద్యము స్టాక్ హోమ్లోని రాజకుటుంబానికి లేదా సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ జార్జ్ చక్రవర్తి ఆవాసానికి తరలిస్తుండగా ఈ ఓడ మునిగిపోయింది ఉండవచ్చని స్కూబా డైవర్లు ఒకరు తెలిపారు. ఫిజీ, దీని రాజధాని సువా. ఫిజీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నదీ నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. భారత్, ఫిజీల చారిత్రాత్మక సంబంధాలు, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతంపైన ఫిజీ పాలకులు ముర్ముతో చర్చలు జరిపారు. ఓ ముఖ్యమైన విజయవంతమైన పర్యటన ముగిసిందని ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ నది విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి అక్కడి నుంచి న్యూజిలాండ్కు బయలుదేరారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ ద్వారా తెలిపారు. న్యూజిలాండ్ పర్యటనలో అక్కడే గవర్నర్ జనరల్తో ప్రధాని మంత్రి క్రిస్టోఫర్ లక్సన్, డిప్యూటీ పీఎం అయిన విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో ముర్ము చర్చలు జరుపుతారు. ఆక్లాండ్లో ప్రవాస భారతీయుల సదస్సుకు హాజరవుతారు. నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన రామ్ ప్రసాద్, రామకృష్ణ, వైవిఎస్ చౌదరి, బోయపాటి శ్రీను, మోహనకృష్ణ, కోదండరామిరెడ్డి, శివ బాలాజీ, చదలవాడ శ్రీనివాసులు కలిసి
బాలకృష్ణ సినిమాలోకి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ వేడుకను నిర్వహించాలని వీరు మొదలుపెట్టారు. బాలకృష్ణ ఇప్పటివరకు 108 సినిమాలలో నటించాడు. కోరమండల్ ఎండి సిఇఓగా ఎస్ శంకర సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. మురుగప్ప గ్రూపులో ఆయన 3 దశాబ్దాల అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఎండి సిఇఓగా ఆయన నియామకం ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం అనేది భారత్లో కంపెనీ ఆర్థిక పరిపుష్టత, మంచి పేరు, కెరీర్ వృద్ధి అవకాశాలు ఈ 3 విభాగాల్లో మైక్రోసాఫ్ట్ అత్యధిక స్కోర్ను సాధించింది. ఒలింపిక్స్లో వినేష్ ఫోగాట్ పైన అనర్హత వేటు విధించింది ఒలింపిక్ సంఘం. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉండటే ఇది కారణము. వినేష్ పోటీ పడిన విభాగం మహిళల 50 కేజీల విభాగంలో పోటీ రోజు ఉదయపు రోజు బరువు కొలిచిన తర్వాత 50 కిలోల 100 గ్రాములు ఉన్నప్పుడు ఈమెను నిషేధించింది. వినేష్ ఫైనల్కి ఎప్పుడైనా భారతావని ఎదురు చూస్తుంది, కానీ ఖచ్చితంగా పథకం వచ్చేది. కానీ ఈ అధిక బరువు అనేది ఉండటంతో ఆమెను నిషేధించారు. తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ 52.7 కిలోల బరువుకు చేరుకుంది. బరువు తగ్గించేందుకు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది. ఉదయం నిర్దేశిత సమయానికి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. వినేష్ ఒలింపిక్ కళకు విషాదాంతం. 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడింది. కొంచెం బరువు ఎంత వేదనో అనేది పథకానికి దూరమైన రెజ్లర్ దేశం ఆశలపైన నీళ్లు చల్లారు. క్లైంబింగ్లో మిరోస్లావ్కు స్వర్ణ పథకము దక్కింది. అలెగ్జాండ్రా మిరోస్లావ్ పోలాండ్ దేశానికి చెందిన ఈమె ఒలింపిక్ స్పోర్ట్స్ క్లైంబింగ్లో అదరగొట్టింది. 2 సార్లు ప్యారిస్లో 2 సార్లు ఆమెనే బంగారు పథకం కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల స్పీడ్ క్లైంబింగ్లో మిరోస్లావ్ 6.10 సెకండ్లలో అగ్రస్థానం సాధించింది. డెంజ్ లిజ్వాన్ 6.18 సెకండ్ల రజతం. 2 రోజుల క్రితం రెండు సార్లు ప్రపంచ రికార్డును తిరగరాసిన మిరోస్లావ్ 6.06 సెకండ్లో కొత్త టైమింగ్ను నమోదు చేసింది. ఫ్యాషన్ రంగంలో ఒలింపిక్స్ ముగుస్తుండటంతో 2028 విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న లాస్ ఏంజలస్ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్యారిస్ క్రీడలు ఎలా జరిగాయి, ఏమి పనిచేసింది, విజయవంతానికి కారణాలేంటి, పొరపాట్లు ఏమైనా జరిగాయా అన్న విషయాలపైన లాస్ ఏంజలస్ ఓపెన్ ఒలింపిక్స్ నిర్వాహకులు దృష్టి సారించారు. 3వ మారు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న లాస్ ఏంజల్స్ చివరిగా 40 ఏళ్ల క్రితం విశ్వ క్రీడలను నిర్వహించింది. 2028లో లాస్ ఏంజలస్ చీఫ్ అథ్లెట్ అధికారి జావెన్ ఇవాన్స్ ప్యారిస్ ఒలింపిక్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇవి ఆగస్టు 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చర్చించిన క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ వాట్సాప్ ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ చదువుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.